సిచ్యువేషన్ బెహ్రెయిన్లో ఎలా ఉందంటే హీరో విలను కొట్టుకొని మధ్యలో కామెడీ యాక్టర్స్ని చంపేసినట్లున్నది బెహ్రెయిన్లో పరిస్థితి ఇప్పుడు. నాట్ ఓన్లీ బెహ్రెయిన్, కొన్ని దేశాలలో గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో. ఏంట్రా బాబు రే, మేము ఎంటర్టైన్మెంట్గా బతకడానికి వచ్చాం బయట కంట్రీల్లో, సరేనా? మీరు కొట్టుకొని అదేదో అమెరికా వాడు హీరో అయినట్టు, ఈడు ఇరాన్ వాడు విలన్ అయినట్టు, మధ్యలో మేమేదో బతకడానికి వచ్చాము, హ్యాపీ లైఫ్ని ఏదో ఇది జీవనం సాగించడానికి వచ్చాము, మధ్యలో మేము చచ్చినట్టున్నది మీ దెబ్బకి. నవ్వాలో ఏడ్చాలో బతకాలో అర్థం కావట్లేదు. కానీ దీనికి ఖతం చేసేదని ఖచ్చితంగా ఈ దేశాలన్నీ కలుస్తాయి 100%. కలిసి ఎవరు అటాక్ చేస్తున్నారో వాళ్ళ మటుకు ఉండనివ్వరు, మట్టి బూడిదపాలు చేస్తారు. ఓకే, సో బెహ్రెయిన్ సిచ్యువేషన్ ఇప్పుడు కొన్ని బిల్డింగ్ల పైన దాడి ఘోరం పాపం. ఓకే, అనవసరంగా చాలా బాంబులు, ఇప్పుడు దాదాపు 40 పడి ఉంటాయి బెహ్రెయిన్లో బాంబులు. ఓకేనా, అంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఇరాన్ కంట్రీ. మరి కూర్చొని చర్చించుకుంటూ అయిపోతుంది కదా, ఏదో వీళ్ళకీళ్ళకి పడినట్టు. అది సినిమాలో కూడా డైలాగులు ఉంది, మీకు బాగా తెలుసు. హీరో విలను కొట్టుకొని మధ్యలో కామెడీ యాక్టర్ని చంపేసినట్టుంది మీ పరిస్థితి అని చెప్పేసి డైలాగులు ఉన్నాయి. సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది మాకు ఇప్పుడు బయట గల్ఫ్ కంట్రీలో. ఓకేనా, సో బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ బయట ఉండేదానికి ప్రయత్నించండి, పెద్ద పెద్ద బిల్డింగ్ల్లో మాల్స్లో కాకుండా. ఓకేనా, థ్యాంక్ యూ.